costing 38,000 crores was started construction with 11. That's about 32% of the project cost was spent by the time TRS came to power and Shri K. Chandrasekhar Rao became the chief minister. After spending 32% of the cost of spending 11,000 crores, an illogical, irrational decision was taken to abandon this project and shift it to a new location. Now at the new location, the whole state and 4 crore Telangana public were mortgaged to non-banking financial institutions. Power Finance Corporation and REC are NBFCs where the cost of loan and the tenure of loan is more disadvantageous to a borrower. ఆ రెండు కూడా ఏనాడు కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం ఈ భారతదేశంలో ఎవరికి లోన్ ఇవ్వలేదు. మరి అది త్రూ సమ్ మ్యానిపులేషన్ దే వర్ కన్విన్స్డ్ టు గివ్ లోన్స్ అండ్ దట్ ప్రెషియస్ మనీ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ was spent on Kaleshwaram project. The Kaleshwaram project was designed by them, was constructed by them, inaugurated by them, and then the Kaleshwaram project collapsed. Mari aa Kaleshwaram project విషయంలో మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ఎన్నికల్లో మా హామీ మేరకు మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు, ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన తర్వాత ఆ బ్యారేజ్ మీద పోయి పర్సనల్ కూడా చూడడం జరిగింది. ఆ రోజు మేము మాట ఇచ్చాం, మేము అధికారంలోకి రాబోతున్నాం, తప్పనిసరిగా ఈ కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజ్ సంబంధిత అంశాలపై సమగ్ర న్యాయ విచారణ చేయిస్తామని. As a result of our election assurance, మేము అధికారంలో వచ్చిన 2-3 నెలలకి జస్టిస్ సుప్రీం కోర్ట్ జడ్జి జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్, one of the most distinguished jurists and judges of India, వారి ఆధ్వర్యంలో ఒక వన్ మ్యాన్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. జస్టిస్ పిసి ఘోష్ గురించి మీకు ఒక 10-20 సెకండ్స్లో చెప్తాను. వారు కల్కటా హైకోర్టులో జడ్జిగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్గా ఉన్నారు, సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, భారతదేశానికే మొదటి లోక్పాల్. మరి ఇక్కడికి చేరే ముందు వారు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ మెంబర్గా ఉన్నారు, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీకి మెంబర్గా ఉన్నారు. అటువంటి ప్రముఖ మరి జ్యూరిస్ట్ జడ్జిని ఈ కాళేశ్వరంలో ఈ మేడిగడ్డ అండ్ రిలేటెడ్ బ్యారేజెస్ కి వారిని జ్యుడిషియల్ కమిషన్ గా వేసి మేము ఆ విషయాన్నంతా లోతుగా పరిశీలించి దానికి ఎటువంటి రాజకీయ అంశాలు మరి జోడించకుండా పూర్తిగా ఒక జ్యుడిషియల్ పాయింట్ ఆఫ్ వ్యూగా మరి వారి అభిప్రాయం తెలియజేయమని చెప్పడం జరిగింది. మరి వారు 31 జూలైకి ఒక 660 పేజీల రిపోర్టు తెలంగాణలో ఇరిగేషన్ శాఖకు ఇవ్వడం జరిగింది. మేము ముఖ్యమంత్రి గారికి ఆ 665 పేజీల రిపోర్టు చీఫ్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు 3 అధికారులతో కమిటీ వేశారు, ఇరిగేషన్ సెక్రటరీ, జిఏడి సెక్రటరీ, లా సెక్రటరీ. ఈ 660 పేజీల రిపోర్టు దాన్ని సమ్మరైజ్ చేసి షార్ట్ గా 20-25 పేజెస్ గా మరి ఒక నోట్ తయారు చేసి అది ఈరోజు క్యాబినెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. మరి క్యాబినెట్ నోట్ లో ఉన్న ముఖ్య అంశాలు, అదేవిధంగా ఈ యొక్క జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న ముఖ్య అంశాలని మరి మీడియా మిత్రులు మీకు మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. ఓకే, స్టార్ట్. ఇది స్టార్ట్ చేయండి. ఓకే, నా మీరు కొద్దిగా వెనక్కిపోతే
ఇది మేడిగడ్డ డిజాస్టర్ క్రొనాలజీ ఒకసారి ఆలోచన చేస్తే 2016లో మేడిగడ్డ బ్యారేజ్కి మరి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. 2019లో ఇనాగ్రేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్, 2023 21 అక్టోబర్ 2023 మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది. అప్పుడు మేము అధికారంలో లేము. ఆనాడు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన రోజు ఆనాడి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, వారే ఇరిగేషన్ మంత్రి, వారే చీఫ్ మినిస్టర్. మరి 25 అక్టోబర్ వారు అధికారంలో ఉన్నప్పుడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ టీం తెలంగాణ ఇరిగేషన్ శాఖతో సహా పోయి అక్కడ పరిశీలన చేసి 1 నవంబర్కి వాళ్ళు ఎందుకు ఈ యొక్క మేడిగడ్డ బ్యారేజ్ లో ఈ యొక్క బ్లాక్ 7 కుంగిపోయిందో చెప్పడం జరిగింది. చాలా స్పష్టంగా ఆ రోజు ఇచ్చిన నివేదిక, ఇది టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఇచ్చిన నివేదిక. ఆ తర్వాత మరి మా ప్రభుత్వంలో ఇచ్చిన ఇంటరిమ్ నివేదిక, మరి ఈ మధ్యకాలం ఒక 2-3 మాసాల కింద ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్ లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదే విషయం పేర్కొన్నది. ఈ మేడిగడ్డ బ్యారేజ్ విషయంలో ప్లానింగ్, డిజైన్, కన్స్ట్రక్షన్, O&M లో లోపాలున్నాయి అని. అది 1 నవంబర్కి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హెస్ కమ్యూనికేటెడ్ ద రీజన్స్ ఫర్ ద సింకింగ్ ఆఫ్ ద పైర్స్ ఆఫ్ మేడిగడ్డ బ్యారేజ్. నేను మళ్ళీ చెప్తున్నా, ఫర్ the national media, I want to highlight to you that these barrages were planned, designed, constructed and maintained and collapsed during Mr. KCR was the chief minister. The National Dam Safety Authority came for inspection and gave an adverse report against the construction and against the government during TRS government. We were yet to go for elections. ఆ తర్వాత 30th నవంబర్ నాడు తెలంగాణలో శాసనసభ పోలింగ్ అయింది. 3 డిసెంబర్కి కౌంటింగ్ అయింది. మరి మేము గెలిచాము. 7 డిసెంబర్ 2023కి మా ప్రభుత్వం ఏర్పడ్డది. మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేము ఇచ్చిన హామీ మేరకు ఒకటి, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి సాంకేతిక కారణాలు ఏంటిది ఈ మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అని చెప్పి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి అఫీషియల్ గా కమ్యూనికేట్ చేశాం. ఆ తర్వాత వాళ్ళు హైదరాబాద్ రావడం, ఎన్నో మార్లు ఆ బ్యారేజ్ తిరగడం, మేము వాళ్ళతోని అన్ని విధాలుగా టెక్నికల్ గా కూడా వీఆర్ ఇంటరాక్టెడ్ అండ్ గేవ్ వాట్ ఆర్ ఇన్పుట్స్ రిక్వైర్డ్. అదే విధంగా మరి ఎన్డిఎస్ఏ హ్యాస్ పుట్ ప్రాబబ్లీ ద మోస్ట్ హైలీ క్వాలిఫైడ్ technical experts committee to go into this barrage collapse. We believe that the best brains in the country, the most experienced people in dams and barrages, in soils, in gates, in all these technologies were a part of the expert committee of NDSA which went into the Medigadda barrage collapse. The committee has worked for over a year very diligently. This committee is a Government of India body. This National Dam Safety Authority is set up by a statutory act of Parliament. They are part and parcel of Government of India. The NDSA put probably the most highly qualified, the best technical experts, and they have examined and come up very, very clearly saying that there has been a serious lacuna, fault in planning and design and construction in maintenance of Medigadda barrage. That's why it collapsed. Similar problem exists in the foundation technology, in the secant pile technology of all 3 barrages, Medigadda, Annaro, Sundila barrage, మూడిట్లో ఇదే ఫౌండేషన్ ప్రాబ్లం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఎన్డీఎస్ఏ ఎక్స్పర్ట్ టీం తెలియజేసి ఈ 3 బ్యారేజెస్ లో నీటిని నిలపడానికి అవకాశం లేదు, కూలిపోయే అవకాశం ఉందని చెప్పి స్పష్టంగా లిఖితపూర్వకంగా మా అభిప్రాయం ఇచ్చారు.
అదేవిధంగా in March 2024 our government has appointed Justice Shri Pinaki Chandra Ghosh, former Judge of Supreme Court of India, to conduct judicial inquiry on certain allegations of irregularities and embezzlement of public funds. On 31st July, Justice Ghosh has submitted his report in a sealed cover to the Irrigation Secretary. We have submitted to the Chief Minister. A 3-member IAS officers committee has been appointed who have summarized the 660-page report, and today the same has been submitted to the cabinet. మరి ఈరోజు ఆ యొక్క సుదీర్ఘమైన ఘోష్ కమిటీ సారాంశం క్యాబినెట్ కి ప్రస్తావించడం జరిగింది. కొన్ని ముఖ్య అంశాలు మీకు తెలియజేస్తాను. నెక్స్ట్, ఈరోజు మన ప్రెజెంటేషన్ లో విల్ క్విక్లీ రన్ త్రూ ఇట్. కమిషన్ అపాయింట్మెంట్, terms of reference and scope, project planning, design and construction issues, contract award and execution issues, operation and maintenance deficiencies, quality control and monitoring issues, responsibility and lapses identify, key findings and conclusions. ఈ కంటెంట్స్ కింద ఈరోజు నేను క్యాబినెట్ లో ఏ ప్రెజెంటేషన్ చేశామో ఎగ్జాక్ట్ గా సేమ్ గా మీ అందరి ముందుకి మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేసుకున్నాం. నెక్స్ట్.